భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా వీపు జాతా బృందానికి పుట్లూరు మండలంలో జరుగుతున్న సభకి అధ్యక్ష వహించినటువంటి మండల కార్యదర్శి పేదయ్య, నాతో పాటు ఈ బృందంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పార్టీ సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, రైతు సంఘం నాయకులు చెన్నప్ప గారు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడు, నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణ స్వామి, ప్రజానాట్య మండలి జిల్లా బృందానికి, పుట్లూరు మండల పార్టీ కార్యకర్తలకు, పుట్లూరు మండల ప్రజలకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు. సోదరి మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది. ఈ దేశంలో 2014 సంవత్సరంలో అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఏడాదికి 1 కోటి మంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. దేశంలో ఎక్కడ కూడా అవినీతి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటానన్నాడు. యూపీఏ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయింది. విదేశాల్లో నల్ల డబ్బంతా పెట్టారు, అవన్నీ కూడా బయటకు తీసుకొస్తానని చెప్పారు. ఒక్కొక్కరికి ₹1,00,000 మీ బ్యాంక్ ఖాతాలో ఇస్తానని నల్ల డబ్బు తీసుకొచ్చని చెప్పారు. అనేకమైనటువంటి రైతులు, రైతు కూలీలు, మహిళలకు సంబంధించిన చట్టాలు అన్ని కూడా సమగ్రంగా ఎంతమందికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేశారని అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క మహిళకు కూడా ₹1 బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్న నిరుద్యోగులకి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకి అందరు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రజలు ఎవరు అడగలే, వాళ్ళే చెప్పారు. నారా లోకేష్ యుగలం పాదయాత్రలో నేను విద్యార్థులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా ఐకాన్ లాంటి వాడిని, యువతకి ఐకాన్ లాంటి వాళ్ళని ఉత్తరాల కాలంలో 24 నెలల్లో ఏ ఒక్కరికి కూడా ₹1 మన బ్యాంక్ ఖాతాలో వేయలే. పైపెచ్చి వాళ్ళ నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడ కూడా చెప్పడం లేదు. అందుకోసం ఇవాళ ఈ కూటమి పార్టీ, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానం అమలు చేసిన తర్వాతనే మన గ్రామాలకి రావాలి. పైపెచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 సంవత్సరాల పూర్తి చేసుకున్నాను చెప్తూ రాబోయే రోజుల్లో ఒక 1-2 మాసాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. హక్కు ఉంటుంది, లేకపోతే ఓటు అడిగే అర్హత కోల్పోతారని మీరు ఖచ్చితంగా నిలదీయాలని అడుగుతూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేసేంత వరకు మన పోరాటాన్ని కొనసాగిస్తాం.